ఇది బ్రెయిన్లో స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ తగ్గిస్తాయన్నమాట. సరస్వతి ఆకు కన్నా 1000 రెట్లు జ్ఞాపశక్తి పెంచుద్ది అన్నమాట. అంటే చదువుకునే పిల్లలకి ఇది ఇస్తే అద్భుతంగా. ఈ జలబ్రాహ్మి ఎక్కడ ఉంటుందంటే ఈ వాటర్ ట్యాంకులు నీళ్ళు కారిపోతుంటాయి కదా, ట్యాపులు, వాటి దగ్గర ఎక్కడ జలం ఉందో జలంలో ఉంటుంది, వాటర్లో ఉంటుంది. పొనగంట కూరలా కనిపిస్తుంది, కానీ ఇది చాలా చిన్న మొక్క. లాటిన్లో ఏమని పిలుస్తారంటే ఇంగ్లీష్ పేరు బ్యాకోపా మునీరి అని పిలుస్తారు. ఇందులో బ్యాకోసైడ్స్ ఉంటాయన్నమాట. బ్యాకోసైడ్స్ ఏం చేస్తాయంటే బ్రెయిన్లో స్ట్రెస్ తగ్గించి మానసిక రుగ్మతలు కూడా పోగొడతాయి, ఫిట్స్ లాంటి వ్యాధులు పోతాయి. ఇది మామూలుగా షర్బత్లో తాగేయచ్చు, పెద్ద మందు ఏంలా కాదు, టానిక్ లాగే. ఇది 1 గ్లాసు రసం, 2 గ్లాసులు బెల్లం పాకం పట్టేసి ఇంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, 3 నెలలు ఉంటుంది. రోజు ఒక 5 ml నీళ్ళు వేసి తాగడమే షర్బత్లాగా. మంచి టేస్ట్గా ఉంటుంది, మంచి మెమరీ పవర్ అదనమాట. ఇది యాక్చువల్గా సిమ్లాలోని మెమరీ డ్రింక్ అని అమ్ముతారు. సిమ్లాలో ఈ మొక్క సిమ్లాలో పెరగదు, ఇక్కడే పెరుగుతుంది. ఇక్కడిని తీసుకెళ్ళి అక్కడ తయారు చేసి అమ్ముతారు. మన వాళ్ళు సంకలకి తెచ్చుకుంటారు, 400-500 పెట్టుకొని తీసి అక్కడ గొప్ప కాయ కొనుక్కుంటాం. కానీ మన చుట్టూ ఉంటుంది ఇది జలబ్రాహ్మి. మనకు మామూలుగా ఇంటి తులసి కోటలో కానీ ఇంట్లో కానీ మనకు ఎక్కువ కనిపించేది రామ తులసి, కృష్ణ తులసి. దాన్ని లక్ష్మీ తులసి అంటారు, నల్ల తులసి అంటారు. ఇది లక్ష్మీ తులసి. కృష్ణ తులసి అన్న లక్ష్మీ తులసి అన్న అదే. రామ తులసి అంటే గ్రీన్గా ఉండేది. ఈ కృష్ణ తులసి ఏంటంటే పక్షవాతం వచ్చిందనుకోండి, వచ్చిన వెంటనే మనం ఈ కృష్ణ తులసాకు రసం, కొద్దిగా మిరియం పొడి, చిటికెడు తేనె 3 కలిపి ప్రతి 3 గంటలకు డోస్ వేయాలన్నమాట. 24 అవర్స్లో వెలిసినట్టు వెళ్ళిపోతాడు. వితిన్ 24 అవర్స్లో బ్రెయిన్లో క్లాట్ కలుగుతుంది. అదే ఎలోపతిలో అయితే 3 వీక్స్ పడుతుంది, 3 వారాలు. 3 వారాల్లో ఎంత వస్తే అంతే, ఇంక తర్వాత ఇంకా రాదు. ఏ ప్రపంచంలో ఎక్కడ తిరిగినా 3 వారాల్లో ఇంగ్లీష్లో ఎంత తగ్గిందో అంతే. 3 వారాల తర్వాత ఇంకా బ్రెయిన్లో క్లాట్ కరగదు, ఇంకా రాదు. అది చెప్తారు, మా పని అయిపోయింది, మీరు ఫిజియోథెరపీ చేసుకోండి, చేసుకోండి అని. బీపీకి, షుగర్కి మందులు, మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ తప్ప క్యూర్ ఏమి ఉండదు. ఇదే మనం వెంటనే వేసామనుకోండి, హాస్పిటల్లో ఉన్నా వేసుకోవచ్చు, వేయగలిగితే. లేట్ అయినా పర్లేదు, 1-2 రోజులు. అంటే స్ట్రోక్ వచ్చింది తెలిసింది, ఆ రోజు 24 అవర్స్ లోపల మనం స్టార్ట్ చేస్తే 24 అవర్స్ లోపల లేచి తిరిగేస్తాడు. మంచిది. రోజు ఈ కృష్ణ తులసి, తేనె ఇది తీసుకున్నాం అనుకోండి, సంవత్సరానికి ఒక 40 రోజులు తీసుకుని ఆపేయడమే. ఇక ఎప్పటికీ పక్షవాతం రాదు, గుండె జబ్బులు రావు, హార్ట్ అటాక్ రాదు, గుండెలో బ్లాక్స్ ఉండవు. అంటే ఈ క్లాట్స్ని, బ్లాక్స్ని క్లియర్ చేసేస్తామన్నమాట. ఇది అంత పవర్ఫుల్ కృష్ణ తులసి పౌడర్ అండి. మనకు అది రసం, పచ్చి రసం, లేదా ఒక దళం ఇలా తేనెలో ముంచి 3 ఆకులు దళం ముంచి తినేయడమే. పొద్దున్న 40 days కలిపేసి తినేస్తే అయిపోతుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు రసం, చెంచా రసం అంటే 5 ml రసం, 5 ml తేనె, ఓ చిటికెడు మిరియాల పొడి. ఇది డోస్ అనమాట. అది ప్రతి 3 గంటలకు డోస్ వేస్తే 24 అవర్స్లో తిరిగేస్తాయి. ఇది పొన్నగంటి కూర. పొన్నగంటి కూర తింటే కంటి చూపు ప్రాబ్లం ఉండదు, కంటి సమస్యలు ఉండవు, కలజోలు పెట్టక్కర్లేదు. పొన్నగంటి కూర మన వర్షాకాలంలో బాగా వస్తుంది. ఆ కాలంలో మనం ఆకుకూరలు ఎలా తింటామో అలా పొన్నగంటి కూర రోజు తిన్నాం అనుకోండి, ఈ కంటి శుక్లాలు, కంటి ప్రాబ్లమ్స్, మైనస్లోకి వెళ్ళిపోవడం, నెర్వస్ వీక్నెస్ వల్ల కళ్ళు ఇబ్బంది అవుతాయి. దానికి కంటి సమస్యలు తగ్గుతాయి. మామూలుగా ఏంటంటే తింటే పిల్లలకు పెడితే మనం అసలు కంటి సమస్యలు రావు, ప్రివెంటివ్ అనమాట. అలా ఏంటంటే కంటి సమస్యలకి పొన్నగంటి కూర చాలా అద్భుతం. కాల్షియం డిఫిషియన్సీ కూడా పొన్నగంటి కూర తినచ్చు. రైట్. మనకి మన సంస్కృతిలో మన పండగలు, మన శుభకార్యాలు ఇవన్నీ ఏంటంటే జబ్బులు రాకుండా ఎలా ఉండాలో పెట్టిన అవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. అందులో పూజా ద్రవ్యాలు కానీ, ప్రసాదాలు కానీ అన్నిటికీ ప్రత్యేకమైన స్థానం ఉంది. అలా ఇప్పుడు ఏంటంటే మనం ధన్వంతరి, ఈ భూమి మీద మొట్టమొదటి డాక్టర్, దేవతలకు వైద్యుడు ఆయన. దేవతలకు కూడా సుఖాలు భోగాలు ఎక్కువైపోయి, అంటే ఒక చిన్న మాట చెప్తా, ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి, మనం 4 సార్లు తింటున్నాం.
మొహమాటానికి ఎవరింటికి వెళ్తే ఇంకోసారి తింటాం. 6 సార్లు అంటే ఏమనాలి, మనం పరమరోగి అనాలి అండి. అంటే మనకు సుఖాలు భోగాలు ఎక్కువైపోయి మనకు జబ్బులు ఇచ్చేసాయి. అలాగే దేవతలు కూడా ఒకప్పుడు సుఖాలు భోగాలు ఎక్కువ జబ్బులు ఇచ్చేస్తే అప్పుడు విష్ణుమూర్తి ధన్వంతరి రూపంలో వచ్చి దేవతలకు వైద్యం చేస్తాడు అని నాకు తెలిసి చేస్తాను. నాకు ఏదో ఎవరో చెప్తే విన్న మాట నేను చెప్తున్నాను అనమాట. అలా వచ్చినవాడు భూమి మీద మొట్టమొదటి డాక్టర్ ఎవరు అంటే వైద్యుడు ధన్వంతరి. విష్ణుమూర్తి ధన్వంతరి రూపంలో వస్తాడు, పాలసముద్రం జీవించినప్పుడు వస్తాడు. వచ్చి దేవతలు వైద్యం చేయడం కోసం అమృత కలసంతో వస్తాడు, అందరికీ అమృతం ఇస్తాడు అన్నమాట. అలా మనకి అక్కడి నుంచి తర్వాత చరకుడు, సుశ్రుతుడు, వీళ్ళందరూ సిద్ధనాగార్జునుడు, వాగ్భటుడు ఇలాంటి వాళ్ళందరూ శాస్త్రాన్ని రాశారు. వాళ్ళు సాక్రిఫైస్ చేసి రాశారు. అలా శాస్త్రంలో ఇప్పుడు మనం ధన్వంతరి గురించి చెప్పుకుంటే, ధన్వంతరిని మనం రోజు ఆరాధిస్తే 90% రోగాలు ఉండవు, రావు కూడా. అందుకే ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనం ధన్వంతరిని మూలంగా తీసుకుని ధన్వంతరి అఖండ యాగం అని పెట్టాం. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం 108 మూలికలతో, వనమూలికలతో హోమం చేస్తున్నాం. సో ఇక్కడ ఈ ధూళి లేదా ఈ విభూది లేదా ఈ మంత్రం విన్నా సరే మీ కర్మ పరిహారం అవుతుందన్నమాట. మీ పూర్వజన్మ కర్మలోనే పోయి మీకు పరిపూర్ణ పరిష్కారం దొరుకుతుంది. మేము ఇచ్చే మందు ఏదైనా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడే కాదు, మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండి ఇదంతా కార్యక్రమం పాల్గొని ఇంకో చోటుకి వెళ్ళి మందు తీసుకున్న పని చేస్తుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా మంచి మందు దొరుకుతుంది అన్నమాట. మంచి వైద్యుడు, మంచి మందు, మంచి మార్గం దొరుకుతుంది అన్నమాట. ఆ ఏర్పరచడం కోసం మనం ధన్వంతరిని ఆరాధించాలన్నమాట. ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే, ఆయుర్వేదానికి ధన్వంతరి మూలపురుషుడు, సిద్ధ వైద్యానికి శివుడు మూలపురుషుడు. ఓకే, ఇద్దరిని ఆరాధిస్తే కర్మ విపాకం.